'మాస్ జాతర' స్టారింగ్ 'రవితేజ' గారు, 'శ్రీలీల' గారు అండ్ 'నవీన్' గారు. సో, మూవీ చూసినాక నా పరిస్థితి ఏందంటే నిజం భయ్యా మూవీ చూసినాక ఇదే నా పరిస్థితి. ఎక్కడ ఫ్లూట్ ఊదుకోవాలో అర్థమైతలే నాకు. నిజంగా. అంటే నేను ట్రైలర్ చూడక ముందుకు నాకు ఎక్స్‌పెక్టేషన్స్ అస్సలకే లేవు. లైట్ అనుకున్న సినిమా పొడుగు ఇట్లా. కానీ ఎప్పుడైతే ట్రైలర్ చూసానో ఏదో ఎక్స్‌పెక్టేషన్స్ అంటే మరీ పీక్ పోలే. ఓ మాదిరిగైతే పోయింది. అదే కారణంతోటైతే పోయినా. సినిమాకి పోయినాక ఎందుకు పోయినారా బాబు అనిపించింది. సో, మొత్తం రివ్యూలోకి వచ్చేద్దాం గైస్. మూవీ ఎలా ఉందంటే 'రోత'. మాస్ జాతర కాదు ఇది. మాస్ రోత అని పెట్టుకోవాల్సిన సినిమా పేరిది. బట్ డైరెక్టర్ మళ్ళా మాస్ జాతర అని ఎవరిని ఊహించి పెట్టాడో అది ఆడియన్స్‌కి మాస్ జాతరనో లేపోతే ఇంకెవరికన్నా అనుకోవచ్చేమో. మనకు తెలవదు. ఓకే. సో, మూవీ అయితే నాకైతే నచ్చలే భయ్యా. నిజంగా చెప్పేసా నాకైతే పిచ్చ పిచ్చగా నచ్చలే. నిజంగా చెప్తున్నా. అసలు ఏం నచ్చలే. అసలు స్టోరీ ఏముంది భయ్యా? నాకర్థం కాదు. స్టోరీ ఏముందసలకి? 'రవితేజ' అన్న గారు నిజంగా చెప్తున్నా మీరు పాత సినిమా ఫ్లాప్ అయింది. కొత్త సినిమా దానికన్నా ఎక్కువ ఫ్లాప్ కావాలి. అన్నట్టు ఎందుకు తీస్తున్నారు భయ్యా సినిమా నాకర్థం కాదన్నా. ఆ! మీ కమ్‌బ్యాక్ కోసం చాలా వెయిటింగ్ అన్న. 'క్రాక్' తర్వాత మళ్ళా మీ కమ్‌బ్యాక్ నేను చూడలేను నేను. నిజంగా చెప్తున్నా. చూడలేదు. అస్సలు చూడలేదు. ప్లీజ్ కమ్‌బ్యాక్ ఇయ్యాలని చాలా కోరుకుంటున్నాను. నెక్స్ట్ మూవీతోటన్నా తను కమ్‌బ్యాక్ ఇయ్యాలనుకుంటున్నాను. ఓకేనా. అండ్ మూవీ స్టోరీ ప్రకారం అయితే ఏం లేదు భయ్యా. ట్రైలర్‌లో ఏముందో గదే స్టోరీ ఓకేనా. గదే స్టోరీ. రోత స్టోరీ, పాత స్టోరీ. ఓకేనా. నిజంగా చెప్తున్నా రోత స్టోరీ, పాత స్టోరీ. కొత్త స్టోరీ ఏం గాదు. అదే స్టోరీ, అదే సాంగ్స్. నాకు ఇంకో డౌట్ ఉంది భయ్యా. శ్రీలీల గారు ఏం చేస్తున్నారు అసలు సినిమాలో? ఏం చేస్తున్నారని ఈ సినిమాలో ఛాన్స్ ఇచ్చిర్రు? ఇదే సినిమా కాదు. అన్ని సినిమాల్లో ఏం చేస్తున్నారే? వస్తారు. ఆ! కొన్ని బ్యూటిఫుల్ షాట్స్ ఇస్తారు. ఆ! కొన్ని బ్యూటిఫుల్ స్టెప్స్ ఇస్తారు తనకి. అంతే ఖతం. అయిపాయే. శ్రీలీల రోల్ ఖతం అంతే. శ్రీలీల రోల్ అంటే ఇంక అదే ఉంది భయ్యా. ప్రతి సినిమాలో అదే ఉంది. ఇంకేం కొత్తగుంది తనని చూపించనీకి? నాకర్థమైతలేదు. సో, మూవీ మీరు వెళ్ళాలంటే లైట్ తీసుకోండి భయ్యా. నిజంగా చెప్తున్నా లైట్ తీసుకోండి. పైసలు లేనోళ్ళు నేను పోతా సినిమాకి రూ. 50 టికెట్ అయినా సరే పోతంటే ఆ రూ. 50 గిట్ల వేస్టే సినిమాకి. నిజంగా చెప్తున్నా రూ. 50 గిట్ల వేస్టే. ఓటీటీలోకొచ్చినాక ఓటీటీ సబ్స్క్రిప్షన్ గిట్ల తీసుకోకుండా డౌన్‌లోడ్ చేసుకొని చూసుకోండి భయ్యా. రేకులే చెప్తాను డౌన్‌లోడ్ చేసుకొని చూసుకోండి. వేస్ట్ సినిమా భయ్యా. నిజంగా చెప్తున్నా వేస్ట్. నువ్వు ఫస్ట్ హాఫ్ ఏదో అట్టల్లో మన 'రవితేజ' గారి ఎనర్జీ తోటి, ఫైట్స్ తోటి ఇంకా అక్కడిక్కడ పేలనట్టున్న కామెడీ తోటి అలా ముందలకెళ్ళిపోతా. అంతే తప్పిస్తే ఏముండదు భయ్యా. ఫస్ట్ హాఫ్ ఏదో చూడబుద్దయితది అంతే. అంతే. మనం చూసాం అంతే ఫస్ట్ హాఫ్. సెకండ్ హాఫ్ వచ్చినాక మనం చూడలేం భయ్యా. రక్త కన్నీరే కళ్ళల్లా చెప్తున్నాను. చూడలేం. అంత ఘోరంగుంటది. అరే! 'రవితేజ' అన్న సినిమానేనారా అని అనుకుంటాను తెలుసా? నిజం భయ్యా. అట్లే ఉంది సినిమా. ఏం సినిమా భయ్యా ఇది? ఛ! బొక్క. 170 బొక్క. 170 బొక్క. మళ్ళా ఆటో చార్జ్‌లు, ఆ చార్జ్‌లు అనుకుంట అన్నీ బొక్క. సినిమానే బొక్క. మళ్ళ దాని పైన నా పైసలు ఇట్లా బొక్కని. డైరెక్టర్లు వాళ్ళ పైసలు బొక్క చేసుకుంటారు ప్రొడ్యూసర్ గారు. ఇంక నేను టికెట్‌కి నా పైసలు బొక్క చేసుకునే సినిమా. ఓకేనా. మీరు మాత్రం దయచేసి ఈ సినిమాకి వెళ్లి మీ పేషెంట్‌ని పొందొచ్చు. ఓకేనా. ప్లీజ్ గైస్ మూవీకి మాత్రం మీ ఇష్టం. ఇంక నేను డై హార్డ్ ఫ్యాన్ అయితే అంటే ఎళ్ళను భయ్యా. మరి అంత ఘోరంగా ఇట్లా ఏం లేదు. కానీ నచ్చలే భయ్యా నాకైతే పాత స్టోరీని నిజంగా చెప్తున్నా పాత స్టోరీని నాకు నచ్చలేదు. సో, ఇదనమాట ఈరోజు రివ్యూ. మళ్ళా మనం కొత్త మూవీ రివ్యూ‌తో కలుద్దాం. అంతవరకు సేక్ కేర్ అండ్ గుడ్ బై.